ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మేషరాశి ఉగాది 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం పంచాంగం. ఈరోజు మనం ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో రాశి ఫలాలు చూద్దాం. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 పాదాలు కలిసి మేషరాశి అగును. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉన్నాయి. మేషరాశి వారి స్వభావం. మేషరాశి వారు కార్యనిర్వహణలో మంచి నేర్పుగలుగుటవారు కాక మంచి కీర్తిని కూడా గడిస్తారు. వీరికి మనోబలము, చొరవ, ఉత్సాహము, పట్టుదల, ఉన్నత ఆశయాలు మెండుగా ఉన్నాయి. వీరు వ్యాపారుల స్థలం యందు, రాజకీయాల యందు, సంఘ సేవల యందు మంచి కీర్తిని గడిస్తారు. వీరు స్వాతంత్ర ప్రియులు కాబట్టి ఒకరి చేతిలో మెలగటానికి ఇష్టపడరు. వారి సొంత నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. వీరు ఏది తలపెట్టినా దానిని ఆచరణలో పెట్టే వరకు నిద్రపోరు. వీరు దాపరికాలు లేక మనసులోని విషయాలను బహిరంగపరచుట వలన శత్రుబాధలు కూడా అధికంగా ఉంటాయి. ఎంతటి వారినైనా విమర్శించుటకు వెనకాడరు. వీరికి జ్యోతిష శాస్త్రము, వేదాంత శాస్త్రాల యందు అభిమానం ఎక్కువగా ఉండును. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని విధములుగా అనుకూలంగా ఉండును. భాగ్యవ్యాధిపతి అయిన గురుడు 2, 3 స్థానములలో సంచారము ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఎట్టి లోటుపాట్లు కలగవు. వీరికి అన్ని విధములుగా తగినంత ఆదాయం చేతికందును. వ్యవహారాలు చేయువారికి జయం కలుగును. వీరు మంచి నైపుణ్యంతో ఇతరులను తమ వశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యములను ఇతరులు గుర్తించుటచే గౌరవములు, జీవన లాభములు కలుగును. పైకి ఎంత ధైర్యం ఉన్నను లోపల అధైర్యము, పిరిగితనము కలిగి ఉండును. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను తదుపరి కొంత మేలు జరుగును. సంఘంలో గౌరవాలు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యాలు. రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో కలిగి ఉంటారు. శత్రువులే మిత్రులే సహాయాలు, సహకారాలు అందించగలరు. గతంలో నిలిచిపోయిన శుభకార్యములు తప్పక జరిపిస్తారు. స్థిరాస్తి వృద్ధి జరుగును. శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారములందున అధిక లాభములు, జీవన స్థాయి పెరుగును. సుఖ సంతోషములు కలుగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలమే, యోగదాయకంగా ఉండును. ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల యందు పనిచేయు వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభించును. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి లభిస్తుంది. ప్రైవేటు కంపెనీల యందు పనిచేయు వాళ్ళకి శని ప్రభావం వలన మరొక కంపెనీలకు మార్పు కనపడుతుంది. స్థానచలనం, గృహచలనం తప్పవు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అవకాశములు లభించును. రాజకీయ నాయకులకు గురుబలం బాగుంది. శని బలం ఉన్నందున అనుకూలంగా ఉండును. ఆదినాయకత్వంతో సఖ్యత, ధన వ్యయం తప్పదు. ప్రజల గుర్తింపు ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం, ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక పదవి తప్పక లభించును. ఈ సంవత్సరం కళాకారులకు రాజ్యాధిపతి 11వ ఇంట ఉండుటచే అంత లాభదాయకంగా ఉండును. కానీ గురుబలం వలన అవార్డులు, రివార్డులు లభించును. గాయని, గాయకులకు నూతన అవకాశాలు లభించును. టీవీ, సినిమాల్లో ఉన్న వారికి విజయాలు లభించును. ఆర్థికంగా కూడా బాగుంటుంది. రుణాలు తీర్చేందుకు ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారస్తులకు అనుకూలం. మంచి లాభములు పొందుతారు. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారులకు అనుకూలమైన నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్టర్లకు, గృహ నిర్మాణాధిపతులకు, చేయువారికి విశేష లాభం. వస్త్ర వ్యాపారం అత్యంత మాత్రమే కాదు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా విశేష లాభాలు. షేర్ మార్కెట్లో ఉన్న వారికి
సరుకులు నిల్వ చేయు వారికి చాలా బాగుంటుంది. బంగారం వెండి వ్యాపారాలకు స్వల్పంగా నష్టం తప్పదు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు సాధించి సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు మంచి కాలము. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. శని 11వ ఇంట ఉన్నందున బాగుండును. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణములు తీర్చి కౌంటర్లకు మాత్రం మిశ్రమ ఫలితాలు. స్థిరాస్తి వ్యయం, చేపలు, రొయ్యలు, చెరువులు, పాలిటిక్స్ నిర్వహించు లాభదాయకమే. మంచి దిగుబడి సాధించి లాభములు పెరుగును. పండ్ల తోటలు వారికి నష్టము. స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగములు తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, రాజీ పడుట మంచిది. ఉద్యోగాదులకు ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీ జరుగును. కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. విలువైన వస్తువులను కొంటారు. ఆప్త బంధువులను కోల్పోవుదురు. తీర్థయాత్రలు చేయుదురు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరంలో వివాహం తప్పక జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గురు శనులు బలంగా ఉండుటచే కొన్ని వర్గాల వారికి అవయోగం చేయును. మీ శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యాలు జయవంతమగును. ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అన్ని రంగాల్లో వారికి నష్టము. ఆదాయము మించిన ఖర్చులు చేయుదురు. అంటే ఆదాయానికి మించిన ఖర్చులు, నష్టాలు జరుగుతాయి. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆప్తమిత్రులతో విరోధాలు, ప్రయాణాల యందు ఇక్కట్లు, కార్యాలు మధ్యలో నిలిచిపోవుట. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఔషధం తప్పదు. అలాగే మే నెల చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. చేయు వృత్తి వ్యాపారాల యందు రాణింపు, జీవన సౌఖ్యం, శుభకార్యాల లాభం, ప్రయాణ సౌఖ్యం, సెక్యులేషన్ లభించును. యశోవృద్ధి, సంతాన సౌఖ్యం, ఆరోగ్య లాభం, శత్రుజయం, నూతన పరిచయాల వల్ల లాభములు. అధికార కార్యదర్శిని ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు. జూన్లో ధనలాభం ఉంటుంది. జూన్ నెలలో జీవన సౌఖ్యం, ఖరీదైన విలువ వస్తువులు కొంటారు. బంధుమిత్రులు కలయిక, అధికారుల వల్ల లాభాలు, సంతోషకర వార్తలు వినుట, ఆరోగ్యము బాగుంటుంది. గృహ నిర్మాణములు కలిసి వచ్చును. ఇక జూలై నెలలో, ఈ నెలలో కూడా అనుకూల గ్రహ సంచారం లభించును. కానీ ఆదాయంనకు మించిన ఖర్చులు చేయుదురు. దూర ప్రయాణములు, కష్టాలు తప్పవు. అకాల భోజనాలు, కొందరితో మాట పట్టింపులు, విరోధాలు, భార్యాభర్తల యందు చిన్న చిన్న తగాదాలు. తిరిగి వెంటనే సమస్య పోవును. శత్రువుల వల్ల సమస్యలు తప్పవు. ఇక ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు మాత్రం అధికంగా. ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు చేయవలసి వస్తుంది. శత్రుజయం, వాహన సౌఖ్యం, బంధుమిత్ర లాభము, సంతానంతో సఖ్యత, అభివృద్ధి, కళాత్రానంద, నూతన పరిచయాలు, అధికారుల అనుగ్రహము, కీర్తి వృద్ధి చెందుతుంది. ఇక సెప్టెంబర్ నెలకు వస్తే ఈ నెలలో ఆదాయం నాకు కొంత ఇబ్బంది తప్పదు. పనులు చేయబుద్ధి కాదు. బద్ధకం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. చికాకు కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి. సంతాన రీత్యా ఇబ్బందులు, ప్రయాణముల యందు కష్టములు, కోపం అధికంగా ఉంటుంది. వాహన ప్రదాము జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెలకు విషయానికి వస్తే ఈ నెలలో అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలము. ఏదైనా కానివ్వండి, ధైర్యంగా ముందుకు సాగిపోవుట, ధనలాభము, ఆరోగ్య లాభము, మిత్రులతో కలయిక, వాహన సౌఖ్యము, నూతన వస్తులాభం, దైవ దర్శనములు, గృహ సౌఖ్యము, నూతన స్త్రీ పరిచయాలు, శత్రువులపై ఆధిక్యత కలుగును. ఇక నవంబర్ నెలకొస్తే నవంబర్ నెలలో ప్రమాద మార్గం బాగుంటుంది.
అన్ని విధములుగా కలిసి వచ్చును. ద్వితీయార్థం అనుకూలించదు. పనుల యందు, ప్రయాణాల యందు శారీరక శ్రమ, అకాల భోజనాలు, ప్రయాణాల యందు నష్టములు, దొంగల భయం, ఆరోగ్య భంగాలు, కుటుంబ కలహాలు, గృహ మార్పులు, అగౌరవపరిచే సంఘటనలు ఎదురగును. ఇక డిసెంబర్ నెల విషయానికి వస్తే, ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారాల యందు రాణించవు. ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్య భంగాలు, ధన నష్టం, శత్రుభయం, ఆందోళన కలిగించు సంఘటనలు, వాహన నష్టములు, ప్రమాదములు, సంతానమునకు ఆరోగ్య భంగములు, స్త్రీ విరోధములు, ప్రభుత్వ సంబంధిత కార్యముల యందు నష్టము, ప్రతి విషయము ఒక సమస్యగా మారును. ఇక జనవరి విషయానికి వస్తే, ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలించుటచే ఆదాయం బాగుంటుంది. ఆరోగ్య లాభం, శత్రువులపై ఆధిక్యత, నూతన వస్త్రలాభములు, బంధుమిత్రులతో కలిసి విందు వినోదములు, దూర ప్రయాణములు, సంతాన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, సంఘంలో ఉన్నత స్థితి, శుభకార్యముల, దైవ దర్శనములు, పెద్దవారిని కలుసుకొనుట, జీవనము సాఫీగా జరుగును. పనుల యందు విజయము జరుగును. ఫిబ్రవరి అన్ని రంగముల వారికి అన్ని విధముల బాగుంటుంది. ఆదాయం వృద్ధి, చేయు పనుల యందు విజయం, స్నేహితులు కొన్ని విషయాల్లో మంచి సహాయ సహకారము అందించెదరు. వివాహాది శుభకార్యాలు హాజరగుట, ఆరోగ్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఇక మార్చి నెలలో 11వ ఇంట అధిక గ్రహ సంచారం వలన అన్ని విధములుగా బాగుంటుంది. ఆదాయ వృద్ధి, వ్యవహార జయం, ఆరోగ్య లాభం, గృహలాభం, పాత గృహంలో మార్పులు, వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, నూతన పరిచయాలు, లాభాలు, అధికార సందర్శన, సోదర మూలక లాభాలు, సంతానం పరీక్షలు బాగా వ్రాయుదురు. సంఘంలో ఉన్నత స్థితి, శుభకార్యాలకు హాజరగురు. ఈ రాశి ఫలాలు పంచాంగం ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. కేవలం మీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీరు పుట్టిన సమయము, తేదీని బట్టి కూడా మారుతూ ఉంటాయి. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ధన్యవాదములు.